సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ హైదరాబాద్‌లో సీబీఐ కోర్ట్‌లో హాజరవుతుండగా, అక్కడే సునీత గారు కూడా వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు, సునీత గారు ఎదురెదురు పడ్డారు. కాకపోతే వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకోలేదు, అసలు చూసుకోలేదు అని ఒక వార్త వైరల్ అవుతుంది సార్. మరి నిజంగా వీళ్ళిద్దరూ ఎదురు పడినా మాట్లాడుకోలేదా? అసలేం జరుగుతుంది? మరి ఏం జరిగింది? మరి ఇన్సిడెంట్‌ని మీరెలా చూస్తారు సార్? జగన్మోహన్ రెడ్డికి కోర్టుకు హాజరయ్యే ఈ ఉదంతం అంతా కూడా నాటకీయ పరిణామాలతో సాగింది. డ్రమటిక్‌గా సాగిందన్నమాట. ఆయన ఒక షెడ్యూల్ అనౌన్స్ చేయడం గానీ, మందిని రప్పించుకోవడం గానీ, జేజేలు పలికించుకోవడం గానీ, రఫా రఫా అనేటువంటి హోరు మోగించడం గానీ, ఇవన్నీ షెడ్యూల్ ప్రకారంగా జరిగాయన్నమాట. దాని తర్వాత లోపల వచ్చి కూడా కేవలం ఆయన ఉన్నది ఒక 45 నిమిషాలు ఉన్నాడాయన. ఆయన ఆ కోర్టుకు ఈ టైం ఇచ్చాడు. ఇంతే ఉంటాను, ఇంతకంటే ఎక్కువ ఉండనని చెప్పేసి. ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత మనకి కోర్టుల మీద, లా అండ్ ఆర్డర్స్ మీద కూడా నమ్మకం పోతుందన్నమాట. ఎందుకంటే ఇది యథార్థం. అంటే ఉన్నవాడికి ఒక న్యాయం, లేనివాడికి ఒక న్యాయమునా అనే ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నం అవుతుంది. ఇది ఎలాగుంటుంది. ఇక్కడ సునీతని జగన్మోహన్ రెడ్డి చూశాడు. జగన్మోహన్ రెడ్డిని సునీత చూసింది. అయితే అక్కడ సునీత ఏ1, ఏ7, ఏ8 గురించి ప్రస్తావిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖంలో నెత్తురు చుక్కలేదన్నమాట. ఆవిడ పట్టిన పట్టు విడవకుండా తను ఏదైతే కోర్టులో చెప్పాలనుకుందో అదే చెప్తుంది. ఈయన నా దగ్గర ఆన్సర్ లేదు, నేను చెప్పదలుచుకోలేదు. ఇట్లాంటి ఇది మామూలు వీటినేమంటారంటే న్యూసెన్స్ మాట. అది ఎవరైనా బుద్ధి, జ్ఞానం ఉన్నవాళ్ళు నేను ఇప్పుడేం చెప్పను. కోర్టుకి ఎందుకు వచ్చావు నువ్వు? సమాధానం చెప్పడానికి వచ్చావు. ఈ సమాధానం నువ్వు ఫోన్‌లోంచే చెప్పొచ్చు. అబ్బాయి మీరు అడిగే ప్రశ్నలు దీనికి సమాధానం లేదు చెప్పవచ్చు. తీరా కోర్టుకొచ్చి ఒక మందిని పిలిపించుకొని వాళ్ళు బిర్యానీ ప్యాకెట్లు, సారాయి ప్యాకెట్లు డబ్బులు ఇచ్చి ఇంత హంగామా చేసిన తర్వాత కోర్టుకొచ్చిన తర్వాత అంటే 2020లో వచ్చాడు ఒకసారి అక్టోబర్‌లో. అక్టోబర్ 6, 2020లో వచ్చాడు. సరిగ్గా 6 సంవత్సరాలు అవుతుంది. ఇంత కాలయాపన చేసిన తర్వాత ఊరించి ఒక కోర్టుకొచ్చిన తర్వాత తన గుండెల్లో ఉన్నటువంటి అగ్నిగోళాన్ని కక్కాలి. అంతేగాని నా దగ్గర సమాధానం లేదనుకుంటే ఎలాగవుతుంది? అది మనసులో కుళ్ళిపోతుంటే ఎలాగవుతుంది? సునీత మాట్లాడాలంటే మాట్లాడడం కోసమే కోర్టుకొస్తారు. కోర్టులోకొచ్చి దలుచుకున్న విషయాన్ని స్పష్టంగా మాట్లాడతావు. తప్పేముంది? ఆవిడ్ని చూసి నువ్వు బిగిసిపోయావు. మొట్టమొదటిసారిగా సునీతే జగన్‌ను చూసింది. మొహం చోటు చేసుకుంది. ఆడపిల్ల అందున అన్నయ్య మీద గూటికెక్కింది. తను స్ట్రెయిట్‌గా చూడలేదు. నువ్వు నిజంగా పెద్ద మనసు చేసుకొని సునీత నువ్వు అపార్థం చేసుకున్నావమ్మా అని కోర్టులో తల నిమిరినట్టయితే జగన్మోహన్ రెడ్డి ఎక్కడుండేవాడు? మొత్తం కొట్టుకుపోయేది కదా! అట్లాంటివి తెలీదు వీళ్ళకి. పంతాలు, పట్టుదలలు ఆ మొహం నేను చూడను అంటాడు. అలానేమో చంపడానికి కారకుడు అని ప్రజలనుకుంటున్నారు. అందువలన ఇది కేవలం ప్రీ ప్లాన్డ్‌గానే సునీత కనిపించినా చూడ్డాయన. ఎందుకు చూడ్డంటే ఆయనది పైశాచికమైనటువంటి మనస్తత్వం. ఆయన కట్లో పడేవాళ్ళు ఎవరైనా స్మాష్ అయిపోవాలంతే. అది కేవలం పగ, ప్రతీకారాలతో చూడడం మానేశారు గానీ, ఇంకా వేరే ఏది కాదు. ఈ సునీత భయం ఉంటుంది. ఎంతైనా అన్నదమ్ముడు కదా! చిన్నప్పటి నుంచి భయభక్తులతో ఉంది. గనక అన్నదమ్ములనే పోరాటం ఎవరికైనా కొంచెం అది భయాన్ని కలగజేస్తుందన్నమాట. ఆవిడ మొఖం చాటు చేసుకుంది. మొఖం తిప్పుకోవడం వేరు, మొఖం చాటు చేసుకోవడం వేరు. కొంతమంది పేపర్‌లో మొఖం తిప్పుకుందని రాశారు గానీ, మొఖం తిప్పుకోవడం కాదది. మొఖం చాటు చేసుకుందన్నమాట. ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డికి కాలం దగ్గర పడింది. జగన్మోహన్ రెడ్డికి ఏదో ఒక టైంలో తప్పకుండా శిక్ష పడుతుంది. జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్తాడు. అందుకనే పేటరేగిపోతున్నాడనమాట. మనుషుల్ని రెచ్చగొడుతున్నాడు. ఎవరికైనా గొంతు ఉంటే వాళ్ళు పూర్తిగా ఇది మాట్లాడు, ఇది మాట్లాడు, ఇది మాట్లాడు అంటున్నాడు. అందుకే కదా కారుమూరి వెంకటరెడ్డి పెద్ద బుద్ధిహీనుడు. ఏం మాట్లాడతాడో వాడికే తెలీదు. ఒకవేళ డిబేట్‌లలో మాట్లాడుతుంటే ఆ డిబేట్ కింద వచ్చే మెసేజ్ 300 మెసేజ్‌లొస్తే 280 మెసేజ్‌లు
బండ బూతులు తిడుతూ వచ్చే మెసేజ్ అనమాట. అట్లాంటి వ్యక్తిని హాజరు అంటే బెయిల్ తెప్పించేసి బయటికి తెప్పించేసి ఒక స్వాతంత్ర్య సమరయోధుడు ఏదో ఒక అబ్దుల్ కలాం లాంటి పెద్ద యోగ్యత ఉన్న వ్యక్తి బయటకు వస్తే ఎంత సాష్టాంగ నమస్కారాలు పెట్టి అంటే సన్మానాలు చేస్తారు. అలా సన్మానాలు చేస్తున్నారు. వాడు భూమి ఆకాశం కాకుండా రెచ్చిపోతున్నాడు ఆ వెంకటరెడ్డి. ఇలాంటి ఇట్లాంటి ఇంత దరిద్రంగా ప్రవర్తిస్తాడని కల్లో కూడా అనుకోలేదండి. ఏ నాయకుడు కూడా ఒక హంతకుడిని ఎంకరేజ్ చేయకూడదు. ఒక హత్యలకి దారి తీసేవాడిని ఎంకరేజ్ చేయకూడదు. సమాజాన్ని భ్రష్టుత్వం పట్టిస్తున్న వాళ్ళ కోసం ఎంకరేజ్ చేయకూడదు. అందులో ముఖ్యంగా తప్పుడు సమాచారాలు, ఆ తప్పుడు సమాచారాలు అది ప్రసారం చేసేందుకు అనుగుణంగా మాట్లాడి సమాజాన్ని పొల్యూట్ చేస్తున్నటువంటి ఇలాంటి దౌర్భాగ్యుల్ని అంతకంటేనే వాళ్ళు రక్షించకూడదు అన్నమాట. అలాగే రక్షించేటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ పెద్ద మనిషికి తప్పకుండా ఈయన రక్షించేవాడు ఒక్కడు ఉండడు. ఈ కిరాయి తీసుకుని మాట్లాడే వాళ్ళెవరు కూడా వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా దూరంగా ఉంటారు అన్నమాట. ఏదో కారుమూరి వెంకటరెడ్డికి జస్ట్ జైలు రుచి చూపించారు, కానీ జైల్లో ఉన్నటువంటి పరిణామక్రమాన్ని థర్డ్ డిగ్రీకి వెళ్ళినట్టయితే అప్పుడు తెలుస్తుంది దానికి. అప్పుడు మాట్లాడమని చెప్పండి, వీళ్ళొచ్చిన తర్వాత మాట్లాడమని చెప్పండి. వీళ్ళొచ్చిన తర్వాత వల్లభనేని వంశీ ఎందుకు మాట్లాడలేదు? వీళ్ళొచ్చిన తర్వాత పోసాని కృష్ణమురళి ఎందుకు మాట్లాడలేదు? అలాగే ఇప్పుడు జైల్లో ఉంటున్నటువంటి నందిగం సురేష్ కానీ, లేకపోతే బోరగడ్డ అనిల్ కుమార్ గారు కానీ వీళ్ళందరూ ఎందుకు మాట్లాడటంలేదండి? కనుక వాళ్ళకి పూర్తిగా అర్థమవుతుంది ఇదంతా ప్రీ ప్లాన్డ్ డ్రామా, నాటకీయ పరిణామాల మధ్య చోటు చేసుకుంది. జగన్మోహన్ రెడ్డి తెలుసు, జగన్మోహన్ రెడ్డి ఎంత నేరస్తులో తెలుసు. కనుకనే